అమరావతిలో ఉన్నటువంటి రైతుల మీద కానీ ఎన్నో దాష్టికాలు, వాళ్ళని కులపరంగా కూడా అవమానపరిచే విధంగా మాట్లాడారు. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి నాయకులు చాలా మంది మాట్లాడారు. ఏ రోజు కూడా వాళ్ళ యొక్క వ్యాఖ్యలు చూస్తే ఈ రాష్ట్రానికి రాజధాని కావాలని కానీ, ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవటానికి వాళ్ళు ఏ రోజు మాట్లాడలేదు. ఎప్పుడు పట్టినా కారు కూతలే. ఎందుకంటే 2017లో అమరావతి రాజధాని నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు కూడా వీళ్ళే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. వైకాపా పార్టీ నేతలు కొంతమంది వెళ్ళి అక్కడ కట్టడాలు సేఫ్ కాదు, అమరావతి అసలు ముంపు ప్రాంతం అని చెప్పి ఆ రోజు కూడా అబద్ధాలను ప్రచారం చేశారు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, ఎవరైనా ఒక అబద్ధం ఆడాలంటే భయపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో ఒక అబద్ధాన్ని నిజమని చెప్పడానికి నిర్భయంగా చెబుతారండి. మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. మీరు 2019 ఆ కాలంలో వైకాపా పార్టీ నేతల మాటలు నమ్మారు ప్రజలు, కాబట్టే వాళ్ళకి అధికారం కట్టబెట్టారు. కానీ అదే అబద్ధాన్ని పద్దాకులు ప్రజలకు చెబితే ప్రజలు నమ్మరు కదా. 2024లో సీను మారిపోయింది. ఆ 151 గెలిచిన వాళ్ళు 11కు పడిపోయారండి. ఆ మధ్యలో 5 ఎగిరిపోయింది. అంటే మనం చాలా సందర్భాలు అన్నాం, ఒక అంకె ఎగిరిపోయింది, ఒక అంకె ఎగిరిపోయింది అని. 5 ఎగిరిపోయింది, 2 మిగిలిని. సో నేనేమంటానంటే, ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లి దుష్ప్రచారం చేస్తూ ఎంతకాలం బతుకుతారండి? ఈ రోజు చీ అంటున్నారండి. మీరు నారాయణ గారు మొన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆయన ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. గతంలో కూడా వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అమరావతి గురించి అసలు పట్టించుకోలేదు. అదే 2017 కాలంలో అయితే వీళ్లే ప్రపంచ బ్యాంకుకి ఆ అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ కొన్ని లేఖలు రాశారు. అమరావతి ముంపు ప్రాంతం, అక్కడ మీరేమి కట్టడాలు కట్టకూడదు అని చెప్పి, మీరు లోన్లు ఇవ్వడానికి, అమరావతికి మీరు సహాయం చేయడానికి వీల్లేదని చెప్పి దుష్ప్రచారం చేశారని చెప్పి దాన్ని మార్పింగ్ చేసి దీన్ని కంపేర్ చేసి వైకాపా పార్టీ సోషల్ మీడియాలో పెట్టుకోవటం కానీ, వాళ్ళు ప్రధానమైనటువంటి సాక్షి మీడియాలో రాయటం, ఆ కారుకూతలు రాశారు. వాస్తవానికి ప్రజలకి ఏం కావాలి అనేది వాళ్ళకి అనవసరం అండి. వరదలు వచ్చినాయి ఒక పక్క, ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళకి అసలు సహాయ సహకారాలు ఏ విధంగా పాలక పక్షం వాళ్ళు అందిస్తున్నారు, కూటమి ప్రభుత్వం యొక్క లోపాలు ఉంటాయని చెప్పండి. అంతేగాని ప్రతిదీ పెయిడ్ ఆర్టిస్టుల చేత దుష్ప్రచారం చేస్తే ఎలా అండి? ఈ రోజు మేము ప్రతి అంశాన్ని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఇది నిజం, ఇది వాస్తవం. ప్రతిరోజు చూడండి ఏదో ఒక పోస్ట్, ఫేక్ పోస్ట్ పెడతామే. అంటే ఒక అబద్ధం మీద బతికేద్దాం అనుకుంటున్నారండి. కాబట్టి మేము ఏమంటామంటే, ఇప్పుడు కొన్ని అంశాలు ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, మా కార్యకర్తలను చంపేశారు, అదేవిధంగా మా సెకండ్ క్యాడర్ నాయకుల మీద, ఆర్థిక మూలాల మీద దెబ్బలు తీశారు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కోటి ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా దానికి పటిష్టంగా చేస్తున్నామండి. కాబట్టి మరి పార్టీ కార్యాలయం మీద ఎంతమంది దాడి చేశారు వాళ్ళ విషయంలో కూడా చూడండి. ఎవరు వెనకున్నారనేది లేకుండా అందరినీ బయటికి లాగుతున్నాం. మరి జత్వాని కేసులో కూడా చూడండి, ఆ కేసుకు సంబంధించినటువంటి ఎవరెవరు ఉన్నారో బయటకు వచ్చారు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ అప్రూవర్ గా మారారు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది దీంట్లో. వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా బయటికి లాగుతున్నాం. అంటే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మిటానికి తహతాలు ఆడుతున్నారు కదా. కాదు, అది అబద్ధం అని చెప్పి మేము ప్రతిరోజు ప్రూవ్ చేస్తున్నామండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. కాదు సాహెబ్ గారు, అట్లా వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఎందుకు చర్యలు ఒక్కరి పైన తీసుకుంటే ఇంకొకరు చేయరు కదా? మళ్ళీ గతంలో మనం చూసాం, ఒక పోస్టును ఫార్వర్డ్ చేసినందుకే, షేర్ చేసినందుకే చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు సృష్టించారు కదా అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. మరి ఇంత చేస్తున్నా మీరు ఎందుకు దానికి సంబంధించి చర్యలు ఎందుకు ఉండట్లేదు? అంటే ఇప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎట్ట పెడితే అట్ట చేయటానికి